అందరి అంతరాత్మల్లో దూరేదానికి నేను దేవుణ్ణి కాదు కదా. ఎంతమంది ఏ ప్రకారం ఓటేశారో అది నేను చెప్పటం సమంజసం కాదు. నేను ఎవరికి ఓటేసానో కూడా మీకు చెప్పటం మీరు అడగకూడదు, అడిగినా నేను కూడా చెప్పకూడదు. నా అంతరాత్మ ప్రబోధం. ఎవరైనా సరే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన కోట్లాది మంది ప్రజలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ కూడా అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేస్తారు. ఆ ప్రకారమే ఓటు వేశారు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా నోటి వెంట వచ్చేది ఒకే మాట, ఓటు వేశా, అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా. ఎన్నిసార్లు మీరు అడిగినా నేను చెప్పే సమాధానం అదే. నా అంతరాత్మ ఆ సమయంలో ఏం చెప్పిందో ఆ ప్రకారమే ఓటు వేశాను. మీ పార్టీకి బలం లేదు, టీడీపీకి 23 సీట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా 7వ అభ్యర్థిని పోటీ పెట్టారు. మరి ఎలా చూస్తారు దీన్ని? మీ పార్టీ అంటే వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ పెట్టిందో, ఎలా పోటీ పెట్టిందో దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది. అది వారి స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెట్టిందో అది చెప్పాలంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఆ స్థాయి మాటలు నేను మాట్లాడటం ధర్మం కాదు. ఓ సాధారణ శాసనసభ్యుడిగా నా ఓటు హక్కు నేను వినియోగించు. భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో మన అంతరాత్మ ప్రబోధం మేరకే మనం ఓటు వేస్తాం. ఆ ప్రకారమే ముందుకు సాగుతాం. నేను ఎవరికి సంకేతాలు ఇచ్చేదానికి ఓటు వేలా. నా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా సద్వినియోగం చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.